Dear students, this is Arvinda. Today, let us discuss some, some concepts of power in the paper Business Leadership. Weber's definition of power has remained the starting point for many sociologists. Weber defined power as the ability of an individual or group to achieve their own goals or aims when others are trying to prevent them from realizing them. సో దీని అర్థం ఏంటంటే వెబ్బర్ అనే ఒక సోషియాలజిస్ట్ ఏం చెప్పారు పవర్ అనే అంశానికి డెఫినేషన్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఒక సమూహం కానీ ఒక వ్యక్తి కానీ వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వారి లక్ష్యాలను ఎలా చేరుకుంటారు అని చెప్పేటటువంటి అంశమే పవర్ చేసే ప్రయత్నము పవర్ అనేసి చెప్పారన్నమాట అదే మాదిరి మైనర్ అనే సోషియాలజిస్ట్ మరొక డెఫినేషన్ చెప్పారు ద ఎబిలిటీ టు ఇండ్యూస్ ఎ పర్సన్ టు డూ సంథింగ్ హీ ఆర్ షీ వుడెంట్ హ్యావ్ అదర్వైజ్ డన్ మైనర్ డెఫినేషన్ ప్రకారం ఇట్ షోస్ ది ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని చూపించుతుందన్నమాట ఇట్ ఇండ్యూస్ చేయటం అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటాము టు డూ సంథింగ్ హీ ఆర్ షీ వుడెంట్ హ్యావ్ అదర్వైజ్ డన్ ఈ పవర్ అనేది లేనట్లయితే ఒక వ్యక్తి తన లక్ష్యాల్ని సాధించలేరన్నమాట ఆ పవర్ ఇండ్యూస్ చేస్తూ ఉంటుంది ఎంకరేజ్ చేస్తుంది ఒక వ్యక్తిని లక్ష్య సాధన వైపు మళ్లించుతూ ఉంటుంది Power can be defined as the potential capacity, ability to influence the behavior of others. This is the key point. Power is nothing but influencing others. Power is the ability, capacity possessed by an individual. Through that power, he influences the behavior of others. Thus power is a resource and which may be used or may not be used. So there exists hidden potential in the word power, in the power exercised by an individual. అంటే పవర్ అనేటటువంటి పదం పవర్ అనేటటువంటి అంశంలో చాలా ఒక రిసోర్స్ అనేది ఉన్నదన్నమాట ఒక సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ దాన్ని యూజ్ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉపయోగపడుతూ ఉంటుంది దట్ ఈస్ ఎ హిడెన్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట సో లెట్ us turn to the next concept power and leadership. Here there exists a doubt in our minds whether power and leadership are one and the same or are they two different things. So in this context, Dale E. Zahn defined power as one of the three forces of leadership, the other two being knowledge and trust. లీడర్షిప్లో మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట వాటిల్లో ఒకటి ఏంటంటే డేల్ ఈ జాన్ ప్రకారం పవర్ అనేది మిగతావి నాలెడ్జ్ అండ్ ట్రస్ట్ అంటే పవర్ అధికారము నాలెడ్జ్ జ్ఞానము మరొకటి ట్రస్ట్ నమ్మకము అన్నమాట సో నెక్స్ట్ పాయింట్ ఈస్ పవర్ డస్ నాట్ రిక్వైర్ గోల్ కంపాటబిలిటీ but whereas leadership requires some congruence between the goals of the leader and those being influenced అంటే ఈ పవర్ అనేది అధికారానికి గోల్ కంపాటబిలిటీ లక్ష్య సాధనకి రిలేషన్షిప్ అనేది ఏమీ కూడా అవసరం కాదనమాట బట్ లీడర్షిప్ రిక్వైర్స్ సమ్ కాంగ్రియన్స్ బిట్వీన్ ది గోల్స్ ఆఫ్ ద లీడర్ అండ్ దోస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ there should be some common goal, common aim between the leader and his followers, that is, the people who are being led by the leader, the group. అంటే ఇక్కడ అధికారానికి గోల్ కంపాటబిలిటీ గోల్కి లక్ష్యానికి సంబంధం లేదు అని చెప్పుకుంటా ఉన్నాము బట్ లీడర్కి లీడర్షిప్కి అండ్ ద పీపుల్ హూ ఫాలో ద లీడర్
వీరికి మాత్రం గోల్ కంపాటబిలిటీ అనేది ఒక ఇద్దరికి కూడా అంటే బోత్ ద లీడర్ అండ్ ది లెడ్ నడిపించేవారు ఫాలో అయ్యేటటువంటి వారు మధ్యన ఈ గోల్ కంపాటబిలిటీ ఉండాలి కామన్ గోల్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఎఫెక్టివ్ లీడర్స్ యూజ్ పవర్ జుడిషియస్లీ. మంచి నాయకులు ఈ పవర్ అనే అంశాన్ని వారి యొక్క అధికారాన్ని చక్కగా వినియోగించుకుంటూ లక్ష్య సాధన అనేది చేస్తారు. ఐ హోప్ యు గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పవర్ అండ్ లీడర్షిప్. Power does not require goal compatibility, but whereas the compatibility of goal is there between the leader and his followers, a good leader uses power judiciously. Next point is power is required to get the thing done. Leadership focuses in the downward influence on followers. అధికారము అనేది తప్పనిసరిగా ఒక పనిని నిర్దేశించినటువంటి పనిని నిర్వర్తించడానికి అవసరం అవుతూ ఉంటుంది. ద లీడర్ possess this power in his capacity, for example as a manager, as a team leader. The leader possesses power and it focuses in the downward influence on followers. The leader influences his followers, thereby accomplishes and achieves the goals. The next point is leadership focuses on the downward influence on followers. So the leader's responsibility is to influence his followers in a positive manner. లీడరు తన అధికార పరిధిలో తన ఫాలోవర్స్ని తప్పనిసరిగా చాలా సానుకూల పద్ధతిలో ప్రభావితం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ది పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ లీడర్ ఆన్ హిస్ టీమ్. The next concept is authority, power and influence. There exists a thin line of demarcation between authority, power and influence. Power is the potential ability to influence behavior of another individual. Power is nothing but the ability to exercise influence over the behavior of other individuals. A leader possesses power and the leader's responsibility is to influence his team, is to influence his followers. నాయకుని యొక్క బాధ్యత తన ఫాలోవర్స్ని తన ఏమంటాము స్టాఫ్ని బృందాన్ని చాలా సానుకూలంగా ప్రభావితం చేయటం అనేది లీడర్ యొక్క బాధ్యత అన్నమాట. టు అచీవ్ దట్ ద లీడర్ యూజెస్ హిస్ పవర్ దట్ షోస్ ది potential ability. Power is the potential ability to influence the behavior of another individual. Authority is nothing but a legitimate power. When the leader does not have any designation, any specific status in an organization, his power cannot be described as legitimate one. He cannot exercise his authority over the followers. So, authority is nothing but a legitimate power. Authority is the right to influence the behavior of another individual. If you observe here, the key word is the right to influence. How can a leader exercises his influence over the team? When he gets a specific designation from which he gets some power. So a leader will have authority when his power is legitimate. Next point is power authority is the same when it is legitimated. In a formal organization, accepted by the authority is different from in terms of legitimacy and acceptance. So, when the leader's power is legitimated, it meets with acceptance and there will be a compliance between the leader and his followers towards the end goal.
when it is not legitimated. There won't be any obligation on the part of the team to listen to the leader. So, for an effective leadership, the leaders should have power that is legitimated. So next concept is influence is considered to be broader in a scope than power. ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనం? ప్రభావము. నాయకులు అంటే ఎవరు? ప్రభావశీలురు. ఎవరి మీదైతే వారు ఒక ప్రభావాన్ని చూపించగలరో, టీం అందరూ కూడా ఒక బృందము సమూహం అంతా కూడా ఒక నాయకుని యొక్క ఆజ్ఞలను లేకపోతే వాటిని ఏమంటాము, నాయకుని యొక్క ఆజ్ఞలను పాటించుతూ సంస్థ యొక్క లక్ష్యాలని చేరుకుంటానికి ప్రయత్నించుతూ ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్స్ ఈస్ కన్సిడర్డ్ టు బి బ్రాడర్ ఇన్ స్కోప్ దెన్ పవర్. హియర్ కమ్స్ ది వాలంటరీ పార్టిసిపేషన్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? వాలంటరీ పార్టిసిపేషన్. వాలంటరీ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాయకుని యొక్క మాటలతోనూ చేతలతోనూ ప్రభావితం అయ్యి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారు సంస్థ యొక్క ప్రయోజనాలకి మరింత కృషి చేస్తూ ఉండటము. సో దిస్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మోర్ బ్రాడర్ దాన్ పవర్. So Minor defined influence is a broader concept referring to anything a person does to alter the behavior, attitudes, values, feelings and such of another person. మైనర్ ఎలా డిఫైన్ చేశారంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావశీలత అని అనుకోవచ్చు తెలుగులో. దట్స్ ఏ బ్రాడర్ కాన్సెప్ట్ రెఫరింగ్ టు డూ ఎనీథింగ్ ద పర్సన్ డస్ టు ఆల్టర్ ది బిహేవియర్. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని, విలువల్ని, ఆలోచనల్ని, యాటిట్యూడ్స్, ఆయన యొక్క భావాల్ని మార్చగలిగేటటువంటి పర్సన్ ఇఫెక్టివ్ లీడర్ అనేసి మనం ఈ డెఫినేషన్ నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇట్ ఎంటైర్లీ చేంజెస్ ది వాల్యూస్, ద యాటిట్యూడ్స్, the feelings of a person who is influenced by a leader. The next point is power is the potential capacity or ability to influence. From where does this influence come? The influence comes to the leader from power, that is nothing but, as we have discussed earlier, it comes to the leader from his designation, that is power. Power is one form of a leader must acquire power to influence others. Power is one form of influencing others. So the leader must acquire power. The leader should get the power. Power is the capacity to cause a change in a person. Influence may be thought of as a degree of actual change. Again, this is the key point. పవర్ ఇస్ ద కెపాసిటీ టు కాజ్ ఏ చేంజ్ ఇన్ పర్సన్. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఆయన యొక్క ఆలోచనల్ని, భావాలని, దృక్కోణాన్ని ప్రభావితం చేసేది పవర్ అనుకున్నాము. ఏ మేరకి ప్రభావితం అయ్యింది, దాని మూలంగా ఆ సంస్థలో ఎటువంటి మార్పు వచ్చింది అనేది తెలిపేటటువంటిదే ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. అందుకని మనం ఏం చెప్పుకుంటున్నాము? ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ సెడ్ టు బి ఏ బ్రాడర్ కాన్సెప్ట్ than the power, but one can exercise influence only with the help of power. In order to exercise influence, a leader should have power at his disposal. So importance of leadership as influence process. సో ఇక్కడ లీడర్షిప్ నాయకత్వం యొక్క ప్రభావం, నాయకత్వం ద్వారా ఎంతవరకు ప్రభావశీలుగా ఉంటారు వారి యొక్క బృందం మీదన, ఎలా ఈ నాయకత్వం అనేది ప్రభావితం చేస్తుంది తెలుసుకుందాం. లీడర్షిప్ is an attempt to influence and power is a leader's influence potential. Again, the demarcation and the difference is very clear. Power is a leader's ఇన్ఫ్లుయెన్స్ పొటెన్షియల్. ఏ మేరకి నాయకులు
నాయకత్వము అనేది చేయగలరు. పొటెన్షియల్, ఆ పొటెన్షియల్ వర్డ్ ఇండికేట్స్ ది హిడెన్ కెపాసిటీ, హిడెన్ ఎబిలిటీ, అంటే నాయకునిలో ఉండినటువంటి పని సామర్థ్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. పవర్ అనేదాన్ని ఎంతవరకు ప్రభావితం చేయగలరు అనేది. ఈ పని అంటే కనుక ప్రభావశీలత, పని చేయించగలగటము. సో leadership is an attempt to influence and power is a leader's influence potential. కానీ ఇక్కడ నాయకత్వం అంటే ఏం చెప్పుకుంటున్నాము? ఈజ్ అన్ అటెంప్ట్ టు ఇన్ఫ్లుయెన్స్. కేవలము లీడర్షిప్ అంటే ప్రయత్నం మాత్రమే. దేనికి ప్రయత్నం చేస్తున్నాము? బృందాన్ని సానుకూల వైఖరిలో ప్రభావితం చేయటానికి. అండ్ ద లీడర్షిప్ exercised by a leader is nothing but his hidden potential to influence. Influence is more closely related to leadership than power is. నాయకత్వానికి చాలా దగ్గర అయినటువంటి అంశము, బాగా కావాల్సినది ఏంటంటే దట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావశీలత. అంటే ఇక్కడ అధికారం కంటే కూడా ఏది కావాలి? అధికారం కంటే ప్రభావశీలత అనేది ముఖ్యం అన్నమాట. ఇట్ ఈస్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ టు లీడర్షిప్ దాన్ పవర్ ఇస్. People cannot be motivated for long term by the exercise of power and authority. అంటే ఒక కొయర్సివ్ ధోరణి అనేసి అంటారు. కొయర్సివ్ ఇన్ ద సెన్స్ దట్ వెరీ హార్ష్, చాలా హార్ష్ అంటే harshness. It exercises it works as a demotivating force. ఒక మాటని చెప్పడానికి, పనిని పురమాయించడానికి భిన్నమైన పద్ధతులు ఉంటాయనేసి మనందరికీ కూడా తెలుసు అన్నమాట. చాలా ఒక కెజువలింగ్ ధోరణిలో వారిని మోటివేట్ చేసి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేలాగా, ఎవరంతటికి వారు చేయవలసిన పని ఏంటి, కంపెనీకి ఎలా వారు తోడ్పడగలరు, వాళ్ళ ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఎలా క్రియేట్ చేయటం అనేది చెప్పగలగటం ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు. కానీ యూ హ్యావ్ టు డూ దిస్, యూ మస్ట్ డూ దిస్ అని చాలా నిష్కర్షగా ఒక అథారిటేరియన్ వేలో పనిచేసినప్పుడు పని కొంతవరకు అవుతుంది, కానీ ప్రొడక్టివిటీ అనేది మాత్రం చాలా తగ్గటానికి అవకాశం ఉన్నదన్నమాట. బికాస్ వీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ విష్ టు బీ మోటివేటెడ్ దాన్ positively motivated rather than negatively influenced. We just don't like the authoritarian system or the power centered leadership. So higher motivation leads to higher performance. Whatever may be the field, higher motivation leads to high productivity, and in the case of intangible things, it leads to higher performance. It creates confidence. The positive way of motivating, positive way of influencing the people creates confidence among the participants, confidence among the team members and the employees of an organization. A leader, by using his influence, can create confidence among his followers. మనందరికీ కూడా తెలుసు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు ఉండేటటువంటి విశ్వాసం అన్నమాట. మన మీద మనకు ఉండేటటువంటి విశ్వాసాన్ని పెంపొందించేటటువంటి వారే లీడరు. ఆ లీడర్ పవర్తో కంటే కూడా ఇన్ఫ్లుయెన్స్తోనూ, మోటివేషన్తోనూ, పర్సువేషన్ అంటూ ఉంటాము, మెల్లగా చెప్పటం ద్వారా ఈ పనులన్నిటిని ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాలను చేరటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బిల్డింగ్ మొరేల్ అనే మాటకి మనందరికీ కూడా అర్థం తెలుసు. నైతిక స్థైర్యం అని మనం వింటూ ఉంటాము. లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు ఇన్ఫ్లుయెన్స్ ద గ్రూప్ అండ్ టు instill in them a sense of belonging which comes when their morale is at a higher level. అంటే ఈ సంస్థ నాది, నేను ఈ సంస్థకు చెందుతాను అనే భావనని నాయకులు ఎప్పుడు కూడా వారి బృందంలో క్రియేట్ చేస్తూ ఉండాలి, చొప్పించుతూ ఉండాలన్నమాట. ఇది ఎలా చేయగలుగుతారు అంటే విత్ హిజ్ వర్డ్స్ అండ్
exemplary behavior. A leader can raise the morale, నైతిక స్థైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించినప్పుడు సంస్థ యొక్క లక్ష్యాలను చేరటం అనేది చాలా సులువుగా ఉంటుంది. And it improves the attitude of the targets towards organization. ఈ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు పనిచేసేటటువంటి వారందరి దృష్టికోణం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది సంస్థ పట్ల. దే ఫీల్ దట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ది ఆర్గనైజేషన్ సో దట్ వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ సెల్స్. ఎంప్లాయీస్లో ఎటువంటి ఆలోచన సరళి పెంపొందించాలి అంటే మనము వారి సంస్థ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడాను మనము మన కోసం పనిచేసుకుంటున్నాము, సంస్థ మన అందరిది అనేటటువంటి భావన సృష్టించటము అనేది ఒక మంచి నాయకుని యొక్క లక్షణం అన్నమాట. ఆ భావన ఎప్పుడు కలుగుతుంది అంటే వారి నైతిక స్థైర్యము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వారి మీద వారికి నమ్మకము బాగా పెరిగేలాగా నాయకులు వారి చర్యలు వారి మాటల ద్వారా ప్రవర్తించినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. And the employees they themselves without being asked, ఎవరు చెప్పకుండానే ఎవరి ఆదేశాలు నిర్దేశాలు లేకుండానే వారంతటికి వారు పై అధికారులతో సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్తో అన్ని స్థాయిల్లో మేనేజ్మెంట్ సూపర్ లీడర్స్తో వీళ్ళు కోఆపరేట్ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకి వస్తారనమాట. ఎంప్లాయీస్ ఉద్యోగుల యొక్క పనివారి యొక్క స్వచ్ఛందమైనటువంటి సహకారము ఏ సంస్థకైనా కానీ లక్ష్యాలు చేరుకుంటూలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము? వాట్ ఈస్ పవర్, వాట్ ఈస్ అథారిటీ అండ్ వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ద లీడర్ మస్ట్ హ్యావ్ పవర్, దట్ ఈస్ authority legitimated. Thank you.